అడుగుతారండి మేడం, చూడండి అక్కడ హడావిడి మామూలుగా లేదు అసలు. సినిమా ట్రైలర్ చూసి ఒక లెవెల్ ఎక్స్పెక్ట్ చేసిన ప్రతి ఒక్కరికి అయ్యో బాబోయ్ గూస్ బంప్స్ కాదన్న బాబు చెప్తుంటే ఇప్పుడు కూడా గూస్ బంప్స్ వస్తున్నాయండి నాకైతే. సినిమా ఎలివేషన్స్ కానీ, ప్రభాస్ అనే ఎంట్రీ సీన్స్ కానీ, అసలు ఆ ఫైట్ సీన్స్ కానీ, 70mm స్క్రీన్లో 6 feet కట్అవుట్ ప్రభాస్ అన్నని చూస్తుంటే అది మామూలుగా చెప్పలేము. అసలు మాటలు కూడా రావట్లేదు మేడం చెప్పాలంటే. ఒక లెవెల్ మూవీలో డైలాగ్స్ ఏం లేవంట అంటే ఎలా అనిపించింది? డైలాగ్స్ లేకుండా ఓన్లీ మేడం డైలాగ్స్ ఉన్నాయి మేడం. డైలాగ్స్ లేకుండా ఎందుకు ఉండదు మేడం? అంత పెద్ద కట్అవుట్ పెట్టి డైలాగ్స్ లేకపోవడానికి ప్రశాంత్ నీల్ గారు ఏమన్నా తక్కువ ఉన్నాయని తక్కువ మేడం. కంటెంట్ ఉన్నవాడికి కట్అవుట్ చాలు, కట్అవుట్ ఉన్నవాడికి ఒక్క డైలాగ్ చాలు అంతే. సూపర్ ఒక్క డైలాగ్ ఉంది కాదు మేడం. ఎలివేషన్ చూస్తే KGF 1, 2 దాటిపోయినాయి మేడం. అసలు KGF గుర్తు రావడం కాదు, ఒక ఫేస్ అలా ఉంది కానీ దాన్ని దాటిపోయింది. నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్. బాహుబలి తర్వాత ఈ సినిమాతో మళ్ళీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారని చెప్పొచ్చు. బాహుబలి అంటేనే ఒక లెవెల్ తీసిపోయారు మన రాజమౌళి గారు. అక్కడి నుంచి 2-3 స్టెప్పులు డౌన్ అయినాయి. ఎందుకంటే ఆ లెవెల్ నుంచి క్రాస్ చేసి పైకి వెళ్ళాలంటే కష్టమైంది. కానీ ప్రశాంత్ నీల్ గారు దానికి డబల్ తీసుకెళ్ళిపోయి పైన కూర్చోబెట్టారు. నాకు అదే మతిపోతుంది. నెక్స్ట్ సినిమా ఏం చేయాలి, ఎక్కడి నుంచి వస్తారు డైరెక్టర్లో, కొత్త డైరెక్టర్లు రావాలా లేకపోతే ఉన్న డైరెక్టర్లే ఈ సినిమాని మించిన సినిమా తీయాలంటే నాకైతే భయం వేస్తుంది మేడం. నెక్స్ట్ సినిమా ఎలా ఉంటుందో ఏందో కానీ తలుచుకుంటేనే భయం వేస్తుంది. మామూలుగా ఉండదు. డెఫినెట్గా సూపర్ అంటే సూపర్ మేడం, సూపర్. శృతి హాసన్ గారి క్యారెక్టరైజేషన్ అలాగే జగపతి బాబు పృథ్వీరాజ్ వీళ్ళది ఎలా మేడం? ఈ శృతి హాసన్ క్యారెక్టర్ అయితే ఇందులో ఏం లేదు. చిన్న క్యారెక్టర్, సైడ్ క్యారెక్టర్ లాగా ఉంది. ఏదో హీరోయిన్ ఉండాలన్నట్టు ఉంది కానీ అసలు ఏం లేదు. పృథ్వీరాజ్ గారి క్యారెక్టర్ కానీ, జగపతి గారి క్యారెక్టర్ కానీ అన్ని చిన్న చిన్న క్యారెక్టర్లే. అన్ని ఇద్దరు ఫ్రెండ్స్ మధ్యన స్టోరీ ఇది. సో ప్రభాస్ అన్న ఉండగా స్క్రీన్ మీద ఇక వేరే మనిషే కనబడ్డా నాకైతే. మేడం ఓవరాల్గా రేటింగ్ అంటే ఈ సినిమాకి రేటింగ్ అంటే మేడం ఇది 5 స్టార్కి దాటిపోయింది. 5 out of 10 ఇవ్వాలి దీనికి. అంత డబల్ ఉంది, ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ నేను ఫ్యాన్స్గా ప్రభాస్ అన్న నేను ఒకటే చెప్తున్నా, అన్నా మా కోసం ఒక 2 సంవత్సరాలు రెస్ట్ తీసుకుని పెళ్లి చేసుకున్నా. నీ పెళ్లి చూడాలని మా కోరిక ఉంది. నువ్వు పెళ్లి చేసుకుని ఫ్యామిలీతో మంచిగా 4 స్టిల్లు ఫోటోలు చూస్తే మాకు కడుపు నిండుతుంది. ఇప్పుడు ఆల్రెడీ ఫుల్ మీల్స్ బిర్యానీ కాదు ఇంకా ఎక్కువ అయిపోయింది. ఇంకా పెళ్లి చేసుకుంటే మాకు ప్రశాంతంగా సంతోషంగా ఉంటుంది. ఒక 2 సంవత్సరాలు గ్యాప్ తీసుకున్నా. మొన్న రాజమౌళి గారు కూడా అన్నారు బాహుబలికి 5 సంవత్సరాలు అయింది, ప్రతి సినిమాకి 2 సంవత్సరాలు. అన్నా నీ జీవితాన్ని మా ఫ్యాన్స్కి త్యాగం చేసేసి అంకితం చేసేస్తున్నావు అన్నా. వద్దన్నా ఒక 2 సంవత్సరాలు గ్యాప్ తీసుకుని పెళ్లి చేసుకో అన్నా. మేము అది చూడాలనుకుంటున్నాం అన్న. నీ సినిమాలు ఎలా ఉన్నా కాదు ఒక లెవెల్ ఉంటుంది మాకు తెలుసు. ఒక 2 సంవత్సరాలు కాదు, 3 సంవత్సరాలు కాదు, 5 సంవత్సరాలు అయినా కూడా నీ సినిమా కోసం మేము వెయిట్ చేస్తాను. ఏడిపించారంట కదా మొత్తం, అంటే బ్రదర్ సెంటిమెంట్, ఇది మదర్ సెంటిమెంట్ పెట్టి కూడా అవును మేడం, కొన్ని సెంటిమెంట్ సీన్స్ ఉన్నాయి మేడం. ప్రభాస్ అన్న చూస్తుంటేనే ఫీజులు ఎగిరిపోయి అసలు ఏంద్రా ఇదని నేను షాక్లోనే ఉన్నాను. ఇంక ఆడవడం కాదు మేడం, అసలు ఈ కట్అవుట్స్ ఏంది, ఈ ఎలివేషన్స్ ఏంది, ఈ స్క్రీన్ ప్లే, ఈ డైరెక్షన్, అసలు ఆ ఫైట్ సీన్స్ ఏంది, ఆ బీజిఎం ఏందని నేనైతే అలా ఉండిపోయాను మేడం. అంటే ఆ షాక్లోకి వెళ్ళిపోయాను నేను. చూడొచ్చు మూవీని. నేను ఇప్పుడు టికెట్లు దొరకలేదు మేడం. ఈ టికెట్ మొన్న ఎప్పుడో తెచ్చుకుంటే దొరికింది. ఇప్పుడు టికెట్లు దొరకలేదు కానీ లేకపోతే ఇప్పుడే మళ్ళీ వెళ్ళిపోతుంది నేను. అసలు ఖచ్చితంగా మళ్ళీ రేపు నేను వచ్చేస్తాను డెఫినెట్గా. సూపర్ ఉంది మేడం. ఫస్ట్ సాంగ్ అయితే మాత్రం సాంగ్ ఉంది, స్టార్టింగ్ ఎంట్రీ సాంగ్. దాంట్లో మీనింగ్ అర్థం అయితే మాత్రం వేరే లెవెల్ ఉంది మేడం, వేరే లెవెల్. సూపర్ ఉంది. ఓవరాల్గా సినిమా అయితే మాత్రం బ్లాక్ బస్టర్ హిట్. బ్లాక్ బస్టర్ కన్నా ఇంకా వేరే ఏదైనా పదం ఉందంటే ఈ సినిమాకే యూజ్ అవుతుంది. ఏంద్రా బాబు తెలుగు ఇండస్ట్రీ ఈ మధ్య కాలంలో వచ్చిన సినిమాలన్నింటినీ కూడా అంటే ఇది బ్రేక్ చేస్తుంది. షారుఖ్ ఖాన్ గారి సినిమా వచ్చింది, దానికి సలార్కి పోల్చారు. అసలు ఈ సినిమా చూసిన తర్వాత అసలు పోల్చిన ఫస్ట్ కొట్టాలనిపించింది నాకు. అంత ఎందుకండి ఆ సినిమాతో ఈ సినిమా, ఆ సినిమా ఎక్కడ, ఈ సినిమా ఎక్కడ, ఆ రేంజ్కి వెళ్ళిపోయిన సినిమా మామూలు లేదు. సూపర్ అంటే సూపర్, అల్టిమేట్ అంతే. సూపర్. ఎన్ని రోజులు ఆడుతుంది అయ్యి బాబు? ఏంటి మేడం మీరు క్వశ్చన్స్ ఏంటి మేడం? థియేటర్లో చూసారా జనాలు అందుకు 2-3 రోజులు టికెట్లు కోసం ఇక్కడ నుంచి పోతే 2 కిలోమీటర్లు ఉంది. వాళ్ళందరూ షోలకు వెళ్ళాలంటే కనీసం లేదంటే ఈజీగా 1 month వరకు హౌస్ఫుల్లే. 1 month వరకు హౌస్ఫుల్ ఖచ్చితంగా నేను చెప్తున్నా. ఆ రేంజ్ ఉంది మేడం. సూపర్ మేడం, సూపర్. థ్యాంక్ యూ. స్టోరీ వేరు, KGF కు సలార్ కి స్టోరీ వేరు. అది డిఫరెంట్ యాంగిల్, ఇది డిఫరెంట్ యాంగిల్. సలార్ మూవీ చాలా బాగుంది. అందరు బాహుబలిని క్రాస్ చేసే మూవీ. కనెక్షన్ విషయంలో కానీ వరల్డ్ వైజ్గా వేరే లెవెల్ ఉందండి సినిమా గురించి. అనవసరంగా నెగిటివ్ ట్రోల్స్ చేయమాకండి. నెగిటివ్ ట్రోల్స్ చేసే వాళ్ళకి ఒకటే చెప్తున్నా, సినిమా చూసి మాట్లాడండి. సినిమాకి వచ్చి పడుకోవడం ఇలాంటివి, నువ్వు సినిమా చూసినోడు అయితే నెగిటివ్ కామెంట్ చేయవు, నెగిటివ్ ట్రోల్స్ చేయవు. సినిమా చాలా బాగుందండి. మీరు నెగిటివ్ ట్రోల్స్ చూసి సినిమా బాగాలేదని డిసప్పాయింట్ కామాకండి. ప్రతి ఒక్కరు ఫ్యామిలీ ఆడియన్స్ అందరు వచ్చి చూడండి. సినిమా చాలా బాగుంది. ఎట్లా అనిపించింది? లూజ్ బాంబ్స్ కాదండి, ప్రశాంత్ నీల్ గారు ఇచ్చే టెన్షన్స్కి నెక్స్ట్ టైం అవుతుంది మొత్తం టెన్షన్ పెట్టేశారు ఫ్యాన్స్ని.
సస్పెన్స్ కూడా చాలా సస్పెన్స్ పెట్టారు. పార్ట్ 2 కోసం వెయిట్ చేస్తున్నామండి. ఇప్పుడు బాహుబలిలా కట్టప్ప చంపాడు బాహుబలిని అని పార్ట్ ఎలా పెట్టారో ఇప్పుడు క్లోజ్ ఫ్రెండ్స్గా ఉన్న వీళ్ళు ఎందుకు విడిపోతున్నారు, వాట్ ద రీజన్, నెక్స్ట్ పార్ట్ 2 కోసం వెయిట్ చేస్తున్నామండి. సినిమా ఓవరాల్గా చాలా బాగుందండి. సినిమాలో బాగా హైలైట్ సీన్స్ ఏంటి? సినిమా అన్న కట్అవుట్ హైలైట్ అంటేనే కట్అవుట్, ఆ హైలైట్ కట్అవుట్తోనే అన్న హైలైట్, వేరే లెవెల్ కట్అవుట్. చాలా బాగుందండి సినిమా. ఎలా అనిపించింది? బ్రదర్ అంటే బేస్ చేసుకొని సాంగ్ బాగా ఏడిపించారని చెప్తున్నారు, మరి మీకు ఎట్లా అనిపించింది? సినిమా ఎమోషన్ విషయంలో కానీ, సాంగ్స్ విషయంలో కానీ, ఫ్రెండ్షిప్ సర్కిల్లో ఆల్ ఓవర్ ఫ్యామిలీ ఆడియన్స్ మదర్ సెంటిమెంట్ చాలా బాగుందండి. ఇప్పుడు తల్లి మాట జబదాటాడు, ఆగాలి అంటే ఆగాలి అంత. మనకి సినిమా ద్వారా ఛత్రపతి అది గుర్తుకొస్తుందా? 100% గుర్తొస్తుందండి. ఛత్రపతి 100% గుర్తొస్తుంది. మదర్ సెంటిమెంట్ చాలా బాగుందండి. ఫ్రెండ్షిప్ సర్కిల్లో అయితే చాలా బాగుంది. ఆ సినిమాలో కూడా బ్రదర్ సెంటిమెంట్ మదర్ సెంటిమెంట్ పెట్టారు కదా, మరి ఈ సినిమా ఆస్ట్రీస్ అంటే దానికి కొంచెం సీక్వెల్ గా ఉంటుంది అంటే మదర్ సెంటిమెంట్ ఉందండి దానికి దీనికి. మదర్ బ్రదర్ది ఏం లేదు. ఫ్రెండ్షిప్ సర్కిల్ ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్కి ఫ్రెండ్షిప్ అసలు పట్టించుకోవడం, ఫ్రెండ్షిప్ కోసం ఏమైనా చేయగలగాలి అనేది ఈ సినిమాలో ఫ్రెండ్షిప్ సర్కిల్ చాలా బాగా చూపించారండి. మీకు బాగా నచ్చింది ఏంటి ఈ సినిమాలో? అన్న కట్అవుట్ అండి, వేరే లెవెల్ ఫ్రెండ్స్. అది ఎప్పుడైనా చెప్పే రొటీన్ డైలాగ్ అది కాకుండా అన్నకి ఏమంటావు, ఈ సినిమాలో అంటే డైలాగ్స్ ఏం లేవు, ఓన్లీ యాక్షన్ నుంచిగా చూపించారని చెప్తున్నారు. యాక్షన్ చాలా అంటే చాలా బాగా చూపించారు అన్నని. అన్న మొత్తం బాడీ మొత్తం హ్యాండ్స్ బ్లడ్ తో ఉంటా అండి. అన్న వేరే లెవెల్. అన్న దీంట్లో పాలతో తడిచిపోయాడు, లైవ్ సినిమాలో బ్లడ్ తో తడిచిపోయాడు అండి. అన్న బ్లడ్ వేరే లెవెల్. అన్నని మేము ఎలా చూడాలనుకున్నామో అలా చూపించారు. చాలా థ్యాంక్స్ అండి ప్రశాంత్ నీల్ గారు. సినిమా చాలా బాగుందండి. ఎన్నిసార్లు చూడొచ్చు ఏంటి ఎన్నిసార్లు చూడొచ్చు సినిమాని? ఫ్యాన్స్ అయితే 100 సార్లు చూసినా తప్పేం లేదు. నార్మల్ ఆడియన్స్ 2-3 టైమ్స్ ఈజీగా చూడవచ్చు అండి. ఏ బోరింగ్ అనేది లేదు. నెగిటివ్ ట్రోల్స్ చేసే వరకు ఒకటే చెప్తున్నా, అస్సలు బాగుందండి. నెగిటివ్ ట్రోల్స్ చేస్తే సినిమా చాలా బాగుంది. ఫ్యామిలీ ఆడియన్స్ అందరు చూడవచ్చు అండి. సినిమా చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పొచ్చు అనమాట. సలారు సినిమా గురించి చెప్పాలంటే సలార్ సినిమాకి ఎవడైనా కానీ సలాం కొట్టాలి. ప్రభాస్ ఫ్యాన్స్ అయితే లాల్ సలాం కొట్టాలని చెప్పొచ్చు అనమాట. సినిమా అయితే చాలా బెటర్గా ఉంది. ఏంటంటే మనకి ఆదిపురుషు గత సినిమాలు ఏంటంటే కొంచెం ఎక్స్పెక్టేషన్ రీచ్ కాలేదు, కానీ ఈ సినిమాతోటి ప్రభాస్ అన్న ఫ్యాన్స్ దృష్టిని పెట్టుకుని సినిమా తీసాడని చెప్పొచ్చు అనమాట. సినిమా అయితే మామూలుగా లేదు, అరాచకం అనే చెప్పొచ్చు అనమాట. ప్రభాస్ దండయాత్ర మొదలైందనే చెప్పొచ్చు. కేజీఎఫ్, బాహుబలి, RRR ఇవి కాదు, ఈ సినిమా చూడండి అవి ఆ మూడు కూడా సరిపోవని అనిపిస్తుంది అనమాట. మెయిన్ ఏంటంటే మదర్ కంటెంట్ ఉంది. మదర్ కంటెంట్కి కంట్లో నుంచి నీళ్ళు వస్తాయి అనమాట. ఎంత పెద్ద హీరో ఎవరైనా కానీ ఏంటంటే తల్లి ముందు ఎవడైనా కానీ చిన్నపిల్లోడు అనమాట. అది చూపించారు. అదైతే నాకైతే చాలా చాలా బెటర్గా నచ్చింది. మెయిన్ ఫ్రెండ్షిప్ వాల్యూ గురించి అయితే పీక్స్లో చూపించారన్న. పృథ్వీరాజ్ గారి క్యారెక్టర్ అయితే బెటర్గా ఉంది. ఎందుకంటే ప్రభాస్ గారికి విలన్ పెట్టాలంటే ఎవరిని పెడితే వాళ్ళని పెడితే సెట్ కాదనమాట. పృథ్వీరాజ్ గారిని పెట్టారు. అదైతే చాలా చాలా బెటర్గా ఉంది బ్రో. సినిమా మీరు చూడండి, మీకు ఖచ్చితంగా కనెక్ట్ అవుతుంది. ఎలివేషన్స్ అయితే మామూలుగా లేవన్నమాట. బీజిఎంకి బిత్తరపోతాయి. ప్రతి సినిమాకి స్కిన్కి గూస్ బంప్స్ వస్తాయి, కానీ సలార్కి గుండెకి గూస్ బంప్స్ వస్తాయి అనమాట. ఆ విధంగా తీసుకొచ్చాడనమాట. బాసులకే బాసు ప్రభాస్ అనే చెప్పొచ్చు. రెబల్ స్టార్ ఫ్యాన్స్కి రెడ్ బుల్ తాగిచ్చాడనే చెప్పొచ్చు అనమాట. సినిమా ఆ రేంజ్లో తీసుకెళ్లాడు. ఖచ్చితంగా బాహుబలి 2 కలెక్షన్స్ ఇది క్రాస్ చేస్తుంది. ఆయన రికార్డు ఆయనే బద్దలు కొట్టుకుంటాడు. ఆ రేంజ్లో ఉంది సినిమా. నేను ఇప్పుడు 1 గంటకు ఒక షో చూశాను అండి. ఇప్పుడు మళ్ళీ ఒక షో చూశాను. నాకు అసలుకి ఇంకా దాని నుంచి నేను బయటికి రాలేకున్నాను. సీజ్ ఫైర్ అంటున్నారు కదా, ఆ ఫైర్కి ఏంటంటే తగలబడారనే చెప్పొచ్చు అనమాట. అంటే ఇప్పుడేమో అంటే ఈ సినిమాలో ఎమోషన్ పెట్టడం వల్ల ఇంత హైలైట్ అయిందంటారా? హైలైట్ సీన్స్ ఏంటి? హైలైట్ సీన్స్ మెయిన్ ఏంటంటే ప్రభాస్ గారిని చూపించే విధానం, ఆ ఫైట్స్, ఆ మదర్ సెంటిమెంట్, ఆ ఫ్రెండ్షిప్కి ఏంటంటే ఆయనకి మామూలుగానే బయట ఎక్కువగా ఫ్రెండ్స్ డార్లింగ్ అంటారు కదా, ఈ సినిమాలో ఏంటంటే ఇంకా అది ఎక్కువగా ఎమోషనల్గా చూపించారు. సినిమా అయితే వేరే లెవెల్లో ఉందండి. అంతే. ఈ సినిమాలో ప్రభాస్ గారు అంటే యాక్షన్ ఉంది, డైలాగ్స్ ఎక్కువ ఏం లేవని చెప్తున్నారు. అంటే డైలాగ్స్ అంటే అవి ఏంటంటే దీనికి స్టోరీకి తగ్గట్టు పెట్టారన్నమాట. ఏంటంటే వాళ్ళ అమ్మ టీచరు, ఇతను బయటికి వెళ్ళే డైలాగులు కొడితే అది కుదరదండి. వాళ్ళ అమ్మ చాలా స్ట్రిక్ట్ టీచర్ అనమాట. దానికి తగ్గట్టే ఉందన్నమాట. ఆ టీచర్ కొడుకులు ఎవరైనా కానీ మీరు ఎక్కడైనా చూడండి, వాళ్ళు కొంచెం డిసిప్లైన్ డిగ్నిఫైడ్గా ఉంటారన్నమాట. ఏంటంటే వాళ్ళ మదర్ చెప్తుంది, నాన్న నువ్వే ఇలా ఉంటే రేపు నా పిల్లకాయలు ఎలా వింటారని. ఆ డైలాగ్ మనకి స్టార్టింగ్లో ఇంటి ఇచ్చినప్పుడు ఏంటంటే మనం ఎక్స్పెక్ట్ చేయలేమండి. మీరు సినిమా చూడండి, సినిమా అయితే ఒక్క డైలాగ్ చాలండి, ముట్టుకోవద్దు అంటాడు, ఆ డైలాగే చాలు అనమాట. ఈ సినిమా ఛత్రపతి సినిమాని గుర్తు చేస్తున్నాను. ఛత్రపతి ఎక్కడండి? ఛత్రపతి బాహుబలి 2 కూడా లేదండి. నేను చెప్తా ఉన్నా కదా, ఆయన రికార్డ్ ఆయన బద్దలు కొట్టుకుంటున్నాడు అంటే ఏ విధంగా ఉంటుంది అసలుకి. మనకి మిర్చిలో డైలాగ్ ఉంది, ఏం గుండె రాదు అంటాడు కదా. నేను చెప్తా ఉన్నా ప్రభాస్ అన్న ఏం గుండె అన్నది. ఒక ఆడియో ఫంక్షన్ లేదు, ఒక ఆడియో ఈవెంట్ లేదు, ప్రెస్ ఇది లేదు, ప్రమోషన్స్ లేకుండా డైరెక్ట్గా థియేటర్ దిగాడన్న. అదన్నా ప్రభాస్ ధైర్యం అంటే. అది ఒక డైనోసర్కే సాధ్యమనే చెప్పొచ్చు అనమాట. చిన్న సినిమా తీస్తేనే ప్రమోషన్లు 100 చేసుకుంటారు, పాన్ ఇండియా అని రాసుకుంటారు అనమాట. ఏమి లేకుండా డైరెక్ట్గా థియేటర్ దిగాడు
అంటే అలా ఉంటుంది ప్రభాస్ అన్నతోటి. ఒకటే చెప్తా ఉన్నా, ప్రభాస్ ఆర్మీ స్టార్ట్ అవుతుందనే చెప్పొచ్చు. ఆయన ఇండియాకి మగాడు అవుతాడు, ఒక్క మగాడు నాటు మనగాడు అవుతాడనే చెప్తాను. బాగుందండి. మదర్ సెంటిమెంట్ చాలా మంది ఏంటంటే స్లోగా ఉంది అంటున్నారు. అరే పిచ్చోళ్ళారా, మీకు తెలుసా తెలీదా? సెంటిమెంట్ సాంగ్స్ ఎప్పుడు కూడా స్లోగానే ఉంటాయి బ్రో. ఫాస్ట్ బీట్ కొట్టరు. మనకి రంగస్థలంలోగానే ఒక ఎమోషనల్ సాంగ్ ఉంటుంది, ఓరయ్యో సాంగ్, అది కూడా స్లోగానే ఉంటుంది అనమాట. అవి ఫాస్ట్ బీట్గా ఉండవు. వాటిని పట్టుకొని ఎవడెవడో అంటాడు. బాలీవుడ్ వాళ్ళు ట్రోల్ చేస్తున్నారు, నిన్న కావాలని డంకీ అడ్డం వేశారు. ఇప్పుడు బుక్ మై షో మనకి సర్వర్ హ్యాక్ అవడానికి కారణం ఏంటంటే డంకీ నిన్నే రిలీజ్ అయింది. ఆ వేసిన థియేటర్లో సినిమా ఉంచుకోవాలా తీసుకోవాలా, ఇద్దరు పెద్ద హీరోలే, అర్థం కాలేదనమాట. కావాలని తొక్కడానికి వచ్చారు. నిన్న డంకీ మూవీ చూశాను, చాలా పెండింగ్ వర్క్ ఉంది దాంట్లో. ఎడిటింగ్ కానీ డబ్బింగ్ కానీ అక్కడ పడే సబ్ టైటిల్స్కి హిందీ వచ్చే మాటలు కానీ ఇవన్నీ కానీ ఏంటంటే సింక్ అవడం లేదన్నమాట. చూసినప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే ఖచ్చితంగా సలార్ను తొక్కడానికే చేశారని అనిపించింది. ఆ డంకీ అయితే ఇది డైనోజర్ అనమాట. డైనోజర్ ముందు డాంకీలు ఏవి నిలబడవు అనమాట. సినిమా అయితే చాలా బాగుందండి, దూసుకెళ్తుంది. పార్ట్ 2 ఉందంటే అంటే సీజ్ ఫైర్ నుంచి ఇంకా బయటకు రాలేదండి. ఇంకా సీజ్ ఫైర్ అందరూ బయటకు వచ్చిన తర్వాత పార్ట్ 2 అనేది మనకి విడుదల అవుతుంది బ్రో. ప్రభాస్ ట్విస్ట్ ఉంది బ్రో, ట్విస్ట్ ఉంది. మనం రివీల్ చేయకూడదు, ఫస్ట్ షో కదా. అంటే చాలా మంది ఫ్యాన్స్ గానీ ఏం చెప్తున్నారన్నా, రివీల్ చెప్పండి అన్న, మొత్తం రివీల్ చేయొద్దన్న, అందరూ సినిమా చూడాలంటున్నారు. ఏంటంటే అది కూడా మనకు కూడా న్యాయం కాదు. అంత బడ్జెట్ పెట్టినప్పుడు సినిమా అయితే మీరు చూడండి, థియేటర్లో మంచి ఎక్స్పీరియన్స్ చేస్తారు. ప్రభాస్ ఫ్యాన్స్ అయితే అసలుకి ఫస్ట్ షోకి బాయ్స్ కన్నా లేడీస్ ఎక్కువ కాల్ చేశారన్న. ఓపెన్గా చెప్తా ఉన్నా, బాక్స్ ఆఫీస్ కొల్లగొడుతుందండి. బాక్స్ ఆఫీస్ మీద దండయాత్ర. నేను చెప్పా కదా, ఆల్ రికార్డ్స్ రెస్ట్ ఇన్ పీస్. సలార్ ప్రభాస్ కట్అవుట్ కి ఆల్ రికార్డ్స్ ఆల్ అవుటే, రెస్ట్ ఇన్ పీస్. వాళ్ళకేందంటే మాస్ మెంటల్ బ్రో. మీకు ఎలివేషన్స్ కావాలా, గొడ్డు కారం కావాలంటే ఈ సినిమా వెళ్ళండి. ప్రభాస్ అన్న కానీ ఈ సినిమాలో గొడ్డు కారమే తింటాడు. మన కర్రీతో పాటు గొడ్డు కారం వాళ్ళ అమ్మాయి చెప్తుంది, రే వాడు గొడ్డు కారం పెట్టండి రా, వాడు ఏంది అలా తయారవుతున్నాడు అంటే ఆ సినిమా డైలాగు. ఆ సినిమా చూస్తే కానీ ఆ విధంగా ఉందన్నమాట.